వస్తున్నా మీకోసం. నేను రాష్ట్రంలో తిరిగితే 208 రోజులు 2817 కిలోమీటర్లు ఎట్లా చేశానో నాకే తెలియదు, కానీ నాకు అండగా నిలిచిన నా పార్టీ కుటుంబ సభ్యులకి అభినందనలు. యువగళం పేరుతో లోకేష్ గారు 226 రోజులు 3112 కిలోమీటర్లు 2024 అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీరాజనాలు పలికింది కూడా మీరందరూ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు, జాతీయ భావాలుండే దేశభక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికి అవకాశాలు రావు, మనకు అవకాశాలు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 గవర్నమెంట్లో మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ 1 and 2 కానీ వాజ్పేయి గారి పీరియడ్లో, మళ్ళీ ఈరోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాం. బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న రావడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధిలో మీరు చూస్తే 99లో ఏదైతే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్డు ఉందో ఆ రోడ్డుకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విద్యుత్ సంస్కరణలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు చూస్తే అనేక సంస్కరణలకు నాంది పలికాం. ఈరోజు సంపద వచ్చిందంటే ఆ సంపద రావడానికి ముందు చూపుతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సంస్కరణ కాదు, విద్యా సంస్కరణ తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ ఒకటే ప్రగాఢంగా భావిస్తాను. ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల జీవితాలు మారతాయి. అదే ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వ పనితనం వల్ల ప్రజల జీవితాలు నాశనం అవుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాల కంటే ముందు నేను హైదరాబాద్ ఏ విధంగా ఉండాలి, తెలుగు జాతికి ఏ విధంగా సంపద సృష్టించాలనో ఒక నగర నిర్మాణానికి ప్రారంభిస్తే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్టేట్గా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రంగా తయారైందంటే అది తెలుగుదేశం పార్టీ కాంట్రిబ్యూషన్. అది ఈరోజు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ మాట్లాడా, హైటెక్ సిటీ కట్టా, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చా. అప్పుడు నన్ను నమ్మలేదు, కానీ ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లో ఎంతమంది ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నారో చూస్తే దానికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది సాధించిన జెండా తెలుగుదేశం పార్టీ జెండా. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఏ దేశమైనా వెళ్ళండి, ప్రతి ఒక్క ఊర్లో కూడా మంచి కాలనీలు ఉంటాయి, అంటే డబ్బులు ఉండేవాళ్ళు. అలాంటి పాష్ కాలనీకి వెళ్ళి
మీరు తెలుగులో మాట్లాడండి, ఇమ్మీడియట్గా మీటింగ్ కావాల్సిన వ్యక్తులు మొత్తం వచ్చే పరిస్థితి ఉంటుందంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. దీనికంటే గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త సగర్వంగా కాలరెగరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను తప్ప ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి రాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజైతే నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగాలి. ఎవరైతే ఆలోచించడం ఆపేస్తారో లేకపోతే తెలుసుకోవడం ఆపేస్తారో వాళ్ళు అక్కడి నుంచి పతనం అవుతూ ఉంటారు, వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ. మొన్న ఎన్నికలు వచ్చాయి, 2024 ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించిన ఎన్నికలు ఇవి. ఆ రోజు అందరం ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ దగాగాబడ్డ ఈ తెలుగు జాతిని నిలబెట్టవలసిన బాధ్యత ఉందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పూర్తిగా సహకరించారు. ఇది ఒక చరిత్ర. 93% స్ట్రైక్ రేట్. ఈరోజు నేను చెప్తున్నా, మన మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కార్యకర్తల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను వస్తే కాగితాలు ఇస్తూనే ఉన్నారు. ఇది నాకు కొత్త అనుభవం. ఎప్పుడు కూడా కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు పదవుల కోసం. మీలో యాస్పిరేషన్లు ఉన్నాయి, ప్రజల్లో యాస్పిరేషన్లు ఉన్నాయి. అయితే దీన్ని సాధించడం కోసం అనునిత్యం పనిచేయాలి. కొంచెం ఎక్స్ట్రాగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిమ్మల్ని చూస్తే నేను గర్వపడుతున్నా. రికార్డు స్థాయిలో మెంబర్షిప్ చేశారు. మిమ్మల్ని చూస్తే 83 రోజుల్లో 1 కోటి సభ్యత్వాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఏపీలో 1,53,551 మంది, తెలంగాణలో 1,78,041 మంది, 2 రాష్ట్రాల్లో కలిసి 1,2,35,857 మందిని ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లాని, అదే మరి జనరల్ సెక్రటరీ లోకేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కార్యకర్తల కోసం ఆలోచించిన పార్టీ. ఓసారి నాకు బాధ కలిగేది, నిద్రపోని రోజులున్నాయి. ఒక కార్యకర్తని నడి రోడ్డు మీద చంపినప్పుడు, నా కుటుంబ సభ్యుడిని చంపినప్పుడు ఎంత బాధపడ్డానో మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే అలాంటి కార్యకర్తల కోసం దేశంలో ఎవ్వరూ పెట్టలేదు. స్కూల్ పెట్టి ఆ పిల్లల్ని చదివించి మళ్ళీ వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి లేని లోటు ఉండదేమో కానీ నేను మాత్రం వాళ్ళ జీవితాలకు వెలుగు సాధించి పెట్టే వరకు వారికి అండగా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారు, వేరే రాజకీయ పార్టీలు చూస్తున్నారు. మీ బంధువుల ఇంటికో సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరిస్తారో అలాంటి రిసెప్షన్ ఉండాలని ఈరోజు ప్రారంభించలా. నేను ఎవరు వచ్చినా భోజనం చేయడం, కాఫీ తాగడం, సొంత ఇంటికి వస్తే ఏ విధంగా ఆదరణ చూపిస్తారో అలాంటి ఆదరణకు చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో సవాళ్ళు వచ్చాయి, ఎంతోమంది మిమ్మల్ని ఎన్నో విధాల బాధ పెట్టారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో
మీ త్యాగాలు చూశాను, మీ కష్టాలు చూశాను, మీ ధైర్య సాహసాలు చూశాను. అదే సమయంలో అంతకు మునుపు కంటే 2024లో మీరు పడిన బాధలు చూశాను. అనునిత్యం ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మీ ఆస్తుల్ని విధ్వంసం చేశారు. కడాన మీరు చూస్తే చంద్రయ్య లాంటి వ్యక్తి మెడ మీద కత్తి పెట్టి నువ్వు కానీ తెలుగుదేశం పార్టీని వదిలేస్తే నీ ప్రాణం కాపాడుకుంటావంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జెండా మాత్రం మోస్తూనే చనిపోతానని, జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని తుది శ్వాస వదిలిపెట్టాడంటే నా జీవితంలో ఏ విధంగా మర్చిపోతాను మీ త్యాగాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తులు ఈ పార్టీలో ఉండడం గర్వకారణం. మీరు నరేగాలో పనులు చేస్తే డబ్బులు ఇవ్వకుండా కావాలని వేధించి మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఓసారి బాధ కలుగుతుంది. ఎప్పుడు రానటువంటి సంస్కృతులు ఇవన్నీ. రాజకీయాలు అనేటివి ప్రజాహితం కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. కానీ వీళ్ళు చేసిన పని మీరు చూస్తే కొత్త కొత్త సంస్కృతులు వచ్చాయి. మనిషిని కొడితే లేకుంటే వాళ్ళని వేధిస్తే మళ్ళా రికవర్ అవుతారని కొత్తగా ఒక సంస్కృతి. ఆస్తుల్ని విధ్వంసం చేయడం. మనం పెట్టిన చెట్లు, అరటి తోట కానీ ఆరెంజ్ గార్డెన్స్ కానీ ఇలాంటి గార్డెన్స్ నరికేసి ఆర్థికంగా దెబ్బతీస్తే వాళ్ళని కుంగదీయచ్చని చెప్పి ఆలోచన చేసే రోజులు ఇవి. అయినా కూడా మీరు ఏమాత్రం భయపడకుండా నరేగాలో డబ్బులు ఇవ్వకపోయినా, నీరు చెట్టు డబ్బులు ఇవ్వకపోయినా, మీ ఆస్తులు విధ్వంసం చేసినా మీరు ఒకటే ఆలోచించారు, ఈ రాష్ట్రం బాగుంటే మళ్ళా నేను సంపాదించుకుంటాను, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుండాలని తప్పించిన మిమ్మల్ని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి కేసులు చాలా చూశాను. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. అదే సమయంలో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను బయట వస్తే కిలోమీటర్లు పరిగెత్తిన కార్యకర్తలు ఉన్నారు. అదే పని. ఓసారి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసినా, ఇండ్లల్లో ఉండడానికి వీలు లేకపోయినా పార్టీ కోసం పనిచేశారు. ఎన్నో కేసులు పెట్టారు. మా తమ్ముడు చెప్తున్నాడు, తప్పకుండా 95 సీఎంగానే ఉంటా. మీకు డౌట్ ఏం అవసరం లేదు. మంచికి మంచిగా ఉంటా. ఎవడైనా చెడు చేసి తప్పించుకోవాలంటే తాట తీస్తా. దాంట్లో సందేహం లేదు. శ్రీకృష్ణుడు కూడా తప్పలేదు, దేవుడికే తప్పలేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే మంచిని కాపాడలేము. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శిక్షించేటప్పుడు కూడా ఎవరైతే తప్పులు చేశారో నిజమైనటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. కానీ మనం చేసేది రాజకీయ కక్షల కోసం పోతే మాత్రం ఎవరు విశ్వసించరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం. జెండా మోసేది మీరు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేది మీరు, ప్రభుత్వం యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కడికక్కడ ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్గా క్రియేట్ చేసేది మీరే. అందుకే నాకు ఎప్పుడూ జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ
కార్యకర్తలుగానే హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు. ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో, జోష్ తగ్గుతుందో, అప్పుడే కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మీకు గౌరవిస్తాం. వేదికపై నుండి అందరికీ చెప్పాను, చెప్తూనే ఉన్నాను అందరు మంత్రులు కూడా, కార్యకర్త ఫస్ట్, నాయకుడు తర్వాత. నాయకులు వస్తూ ఉంటారు, కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈరోజు, రేపు, ఎల్లుండి ఆలోచించండి. ఈరోజే ఆలోచించద్దండి. ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం, కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం, ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం, పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణిస్తా, మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీకి ఒకటే, శాశ్వతంగా ఉండాలి. మనం ట్రస్టీలు మాత్రమే, మనం పెత్తదారులు కాదు. తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి. అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది, ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్నీ చేయగలుగుతామని. నేను అనేక సార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది. లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం కోరకపోయాం. 9,74,000 కోట్ల రూపాయల అప్పులు. దీనికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ 1 స్టేట్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం. అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పింఛన్లు పెంచాం. నేను సవాలు విసురుతున్నా, ఎవడన్నా విమర్శిస్తే 4,000 రూపాయలు, 200 రూపాయలు 2,000 చేశాం. 5 ఏళ్ళు ముక్కి మూలిగి 200 పెంచితే ఒకేసారి 4,000 5,000 చేయడమే కాకుండా ఏప్రిల్ నుంచే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5,500 రూపాయలు దివ్యాంగులకు పింఛనుంటే ఎంత ఈరోజు? 6,000. ఎవరు చేశారని అడుగుతున్నా. డయాలిసిస్ చేసుకునే వ్యక్తులుంటే 10,000 రూపాయలు ఇస్తున్నాం. బెడ్కే పరిమితమయ్యి వాళ్ళకి ఎవరన్నా ఒకరు చూసుకోవాల్సి వస్తే ఆ ఇంటికి భారం కాకుండా 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మానవత్వంతో పనిచేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక్క పింఛన్ల కార్యక్రమానికి
33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొదటి తారీఖు వస్తే ఏది లేకపోయినా పర్వాలేదు, మొట్టమొదటిసారి నా మీద ఆధారపడ్డ ఈ యొక్క వృద్ధులకి వికలాంగులకి పింఛన్లు ఇవ్వాలని కుటుంబ పెద్దగా ముందు వాళ్లకు పంపించిన తర్వాతనే వేరే కార్యక్రమం చేస్తున్నా. అది కూడా మామూలుగా కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదల సేవలు అందరూ వెళ్ళి ఇంటింటి దగ్గరికి వెళ్ళి నేరుగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనుక్కొని మళ్ళీ రావాలని చెప్పే పరిస్థితికి వచ్చాం, పరామర్శించి రావాలనే పరిస్థితికి వచ్చాం. అన్న క్యాంటీన్ పెట్టాం, దీపం 2 ఇచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈ నెలలోనే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాం. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. జనాభా తగ్గిపోతా ఉంది, మనం కూడా జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పనిచేసే వాళ్ళు తగ్గిపోతారు, ముసలి వాళ్ళు ఏజింగ్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని అందరి పిల్లలకి ఇస్తాం. అందుకే ఇంకొక పక్క అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో ఇప్పటి నుంచి మీరు మాట్లాడాలి. కనీసం 2 పిల్లలకు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ కూడా దంపతులు ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఓసారి మొహమాట పడతాం. నేను ఎప్పుడు 95లో బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అన్నా. ఎందుకన్నాను? ఎయిడ్స్ అనేది ఒక ప్రమాదకరమైన సమస్య. ఎయిడ్స్ కానీ స్ప్రెడ్ అయితే సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని తల్లిదండ్రుల్ని పిల్లలతో సెక్స్ విషయాలు మాట్లాడమని మీకు ఆ రోజు చెప్పాను. ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సింది, ఎవరైనా 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే గట్టిగా చెప్పాలి, మేము కూడా నీ మార్గ అనుకుంటే నువ్వు వచ్చేవాడుగా అని చెప్పి అడగాలి. అప్పుడే ఈరోజు గుర్తింపు వస్తుంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. సమాజంలో ఇది ఉండాలంటే తప్పదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాతకి ఇవ్వాల్సిన డబ్బుల్ని మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాం. మే నుంచే ప్రారంభిస్తాం. మత్స్యకారులకు 20,000 ఇస్తాం. అదే మాదిరిగా ఏదైతే డిఎస్సి ఉందో తొందరలోనే 1-2 రోజుల్లోనే డిఎస్సి కూడా పిలుస్తాం. మళ్ళీ కొత్త టీచర్లతో కొత్త కళతో స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే మనం ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. ఎందుకంటే మన దగ్గర డబ్బులుండి కాదు, ఆ విషయం కూడా కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయి, మనం ఊహించిన దానికంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. నేను